స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నెల్లూరు బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు కోర్టులోని బార్ కౌన్సిలింగ్ రూమ్లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. సందర్భంగా బార్ కౌన్సిల్ సెక్రటరీ నక్కల నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అన్నారు. ఈరోజు బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బార్ కౌన్సిల్ మెంబర్ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అయ్యప్పరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ జిల్లి పద్మాకర్, ఎస్కే ఆఫీస్ మోహన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ నాగరాజు యాదవ్. నేను నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. తర్వాత నన్ను ఆర్ కృష్ణయ్య గారు వారి యొక్క బీసీ సంక్షేమ సంఘంలో నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా నా నియామకం చేసినారు. ఈరోజు మనం అధికారపూర్వకంగా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతోత్సవంలో ఇంత చక్కగా చేసుకోవటం మనందరూ కూడా గర్వకారణము. ఇంకో విషయం చూసినట్లయితే మన జ్యోతిరావు పూలే గారు ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఈరోజు బీసీలంతా కూడా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందారంటే ఆయన యొక్క చేసినటువంటి సంస్కరణలే దీనికి తార్కాణంగా తెలియపరుస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆయన స్త్రీ విద్య అనేది లేదు. ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి ద్వారా ఆమెకి విద్య నేర్పించి, ఆమె ద్వారా స్కూల్ నడిపించి, స్త్రీల్లో కూడా విద్యా హక్కు అనేది ఉండాలి, స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా చదివి వారు అభ్యున్నతి కోసం కూడా ఆయన పాటుపడ్డారు. ఆ విధంగా ఈరోజు పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారంటే జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారి యొక్క కృషి ఫలమేనని ఈరోజు స్త్రీలంతా కూడా మంచి స్థితిలో ఉన్నారంటే ఆయన చేసినటువంటి కృషి మన ఈరోజు చెప్పక తప్పదు. ముఖ్యంగా విద్య అనేది అన్ని డెవలప్మెంట్స్ కూడా తార్కాణం అని చెప్పి విద్యను కూడా ప్రోత్సహించారు. ఆ రోజుల్లో భర్త చనిపోయిన మహిళ మరలా వివాహం చేసుకోవడానికి లేదన్న దానికి గాను వ్యతిరేకించి పునర్వివాహం చట్టాన్ని కూడా చేసే ఏర్పాటు కూడా చేశారు. ఆ విధంగా ఆయన చేసిన యొక్క సేవలు ఎనలేనివి. ఆయన మహారాష్ట్రలో సత్తార్ అనే గ్రామంలో 1827 సంవత్సరంలో జన్మించారు. ప్రతి ఒక్కరు కూడా మన బీసీ అనే ప్రతి ఒక్కరు బీసీ కాదు అందరు కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయనకి స్ఫూర్తిగా ఉండాలని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ, బీసీలకు, ఎస్టీ మైనారిటీస్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిరావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా చేసి దానికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారు ఆడవారికి చదువు అవసరమని ఎంతగానో భావించారు. మగ మనిషి చదివితే అంతవరకే ఉంటుంది, ఆడవారు చదువుకుంటే ఇంటిల్లపాదికి బాగుపడుతుంది, చదువు ఉన్నప్పుడే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చిన తర్వాతనే అన్ని మంచి అలవాట్లు వస్తాయని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే వారు భార్యను కూడా, అమ్మగారు సావిత్రిబాయి పూలే గారిని కూడా చదువుల తల్లిగా మా మహిళా లోకానికి అందించినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి జ్యోతిరావు పూలే గారి జయంతిని అందరి సమక్షంలో ఇంత ఆనందోత్సాహాలతో చేసుకోవడం మా బీసీలందరూ చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా నేను చెప్పుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ, జై జ్యోతిరావు పూలే గారు.